Hi, I would like to thank you for giving me this opportunity. This is Sandeep Kumar Keshetti. I have 9 years of experience in electrical field. Now I am discussing about the soft starter. Some viewers are asking for an explanation in Telugu. Key points. First one, what is soft starter? Second one is practical and theoretical explanation. Third one is repairing process. Fourth one is interview questions. ప్రజెంట్ చూస్తుంది 3-phase ఎల్టీ ప్యానెల్. దీని ఎక్స్టర్నల్గా కనిపించేవి ఇండికేషన్స్ ల్యాంప్స్, హెచ్ఎంఐ, రిలేస్, బ్రేకర్ అండ్ మోటార్ ప్రొటెక్షన్ రిలే. దీనికి సంబంధించిన సర్క్యూట్ ఇన్సైడ్ క్యాబిన్లో ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏబీబీ కంపెనీ సాఫ్ట్ స్టార్టర్ PSTX 470. ఇది అప్ టు 300 kW వరకు మనం యూజ్ చేయగలుగుతాం. 3-phase సప్లై అనేది సాఫ్ట్ స్టార్టర్ ప్రైమరీ సైడ్ కనెక్షన్ ఇస్తాము, సెకండరీ సైడ్ మోటార్ సైడ్ టర్మినల్స్కి కనెక్షన్ ఇస్తాము. ఇన్సైడ్ సాఫ్ట్ స్టార్టర్లో ఉండే కీ డివైజెస్ PCBA, ESD, LED, LCD, SCR, HMI, FBP, PCBA, CT, R/L key, I key. ఇవన్నీ నెక్స్ట్ వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టర్ PSTX 470 ప్రైమరీ సైడ్ కనెక్షన్ RYB, కంట్రోల్ వైరింగ్ 1 to 24, HMI హ్యూమన్ మిషన్ ఇంటర్ఫేస్, అనలాగ్ అవుట్పుట్ అండ్ టెంపరేచర్ కేబుల్స్ అండ్ సెకండరీ సైడ్ మోటార్ టర్మినల్ కనెక్షన్స్. సాఫ్ట్ స్టార్టర్ యొక్క మెయిన్ ఫంక్షన్ reducing starting current 1.5 times. Second point, to gradually accelerate the speed of induction motor by using SCR. సాఫ్ట్ స్టార్టర్ ఇంటర్నల్ వర్కింగ్ చూస్తే మనకు SCR ఉంటుంది. SCR మీన్స్ సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ ఆర్ థైరిస్టర్. ఈచ్ ఫేస్కి 2 నెంబర్స్ ఉంటాయి, టోటల్గా 6 నెంబర్స్ ఉంటాయి. థైరిస్టర్ మెయిన్ పార్ట్స్ యానోడ్, క్యాథోడ్, గేట్కి మనం ఇంటర్నల్గా సప్లై ఇవ్వడంతో మనకు యానోడ్ నుండి మెయిన్ సప్లై నుండి క్యాథోడ్కి ఫార్వర్డ్ కాపాడుతుంది. అప్పుడు మోటార్ రన్నింగ్ కండిషన్లోకి వస్తుంది. ఒకవేళ ఇంటర్నల్ సప్లై స్టాప్ చేయడంతో గేట్ పల్స్ ఇయ్యకపోయేసరికి యానోడ్ నుంచి వచ్చిన వోల్టేజ్ క్యాథోడ్కి ఫార్వర్డ్ కాదు. దీనివల్ల మనకు రన్నింగ్లో ఉన్న మోటార్ స్టాప్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. థైరిస్టర్స్ అనేవి మోటార్కి సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు మెయిన్ సప్లై మనం థైరిస్టర్కి ఇచ్చాక మనకు ఆటోమేటిక్గా పవర్ సప్లై అనేది మోటార్ రీచ్ అయ్యాక ఇది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. T ప్రపోర్షనల్ V అన్నట్టు 0 to అప్ టు మ్యాక్సిమం స్పీడ్ వెళ్ళగానే మనకు మోటార్ కంటిన్యూస్ రన్నింగ్లోకి వస్తుంది. స్టాప్ బటన్ ప్రెస్ చేయడంతో గ్రాడ్యువల్ స్పీడ్ కూడా డిక్రీజ్ అయిపోయి మనకు 0 పొజిషన్లోకి వస్తుంది. సాఫ్ట్ స్టార్టర్ అనేది ప్యానల్ క్యాబిన్ నుండి డిస్కనెక్ట్ చేశాక ఒకసారి క్లోజ్అప్గా చూస్తే ఇది HMI కనెక్షన్ అండి, హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్ అండి. 1 to 30 కంట్రోలింగ్ కేబుల్స్ అండి, ఇది ఇంటర్నల్ కంట్రోలింగ్ కేబుల్స్ అనేది కనెక్షన్ చేస్తాము. ప్లస్ RYB ప్రైమరీ సైడ్ కనెక్షన్. ఈ ప్రైమరీ సైడ్ కనెక్షన్ మనకు మెయిన్ బస్ బార్ నుంచి వస్తుంది. ఈ బాటంలో ఉన్నది సెకండరీ సైడ్ కనెక్షన్స్ అండి, మోటార్ సైడ్ టర్మినల్ కనెక్షన్స్ అండి RYB. దీని పక్కన ఉన్నది 4 నెంబర్స్ ఎయిర్ కూలర్స్, ఫ్యాన్స్ అండ్ హీట్ సింకర్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇప్పుడు కవర్ డిస్కనెక్ట్ చేసాము. ఇప్పుడు కనిపించే PCBA ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ. దీనికి కనెక్షన్స్ SCR, బైపాస్ కాంటాక్టర్, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కేబుల్స్, ఫ్యాన్స్, హీట్ సింకర్స్ అన్నీ ఈ PCBA కనెక్ట్ చేయబడి ఉంటాయి. బైపాస్ కాంటాక్టర్ అండి, ఈ బైపాస్ కాంటాక్టర్కి సంబంధించిన కేబుల్స్ లాజిక్ బోర్డ్ కనెక్షన్ చేయబడి ఉంటాయి. ప్లస్ ఈ కాపర్ రాడ్స్ అనేది కాంటాక్టర్ అండ్ SCRకు లింక్స్ చేస్తూ మనకు అవుటర్ మోటార్ టర్మినల్స్ కనెక్ట్ చేయబడి ఉంటాయి. దీని కంట్రోల్ వైరింగ్ కంప్లీట్గా మనకు లాజిక్ బోర్డ్కి కనెక్ట్ చేయాలి. ఒకవేళ PCBA సర్క్యూట్లో ఏమైనా ఫాల్ట్ వస్తే న్యూ వన్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది సాఫ్ట్ స్టార్టర్లో. ఫ్యాన్స్ అండ్ హీట్ సింకర్స్ టు కంట్రోల్ ద టెంపరేచర్ ఆఫ్ ది సాఫ్ట్ స్టార్టర్. సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ అనేది మెయిన్ బస్ బార్ కనెక్షన్ చేస్తూ మనకు బైపాస్ కాంటాక్టర్ అండ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ హీట్ సింకర్స్తో కనెక్ట్ చేస్తూ మనకు అవుట్ గోయింగ్ మోటార్కి కనెక్షన్ ఇవ్వబడుతుంది. ఫైనల్గా PCBA కనెక్షన్స్ ఎలా ఉంటాయంటే కంట్రోల్ సప్లై అప్ టు 250 volts ఇస్తాము, సింగిల్ ఫేస్. K4, K5, K6 మెయిన్ కాంటాక్టర్, స్టార్ కాంటాక్టర్, డెల్టా కాంటాక్టర్స్ అండి. ఇవి 4 to 12 టర్మినల్స్ ఇస్తాము. 39, 14, 89, 19 ఈ స్టార్ అండ్ స్టాప్ బటన్కి మనం యూజ్ చేస్తాము. 15, 16, 17 ఈ ప్రోగ్రామ్ ఇన్పుట్ అండి. కంప్లీట్గా రీసెట్, స్లో స్పీడ్, స్లో రివర్స్, స్టాండ్ స్టిల్ ఇది ఇన్పుట్ ఫంక్షనింగ్ అండి. 2021 DC సప్లై అండ్ 22 అనేది ఎర్త్ కేబుల్. సరే బాటంలో చూస్తే మనకు ఫిజికల్ ఇంటర్ఫేస్ అండి, ఈ కమ్యూనికేషన్ కేబుల్ 23 and 24, 25, 26, 27 అనేది టెంపరేచర్ సెన్సార్ ఇన్పుట్స్ అండి. అండ్ 28, 29, 30 అనేది అనలాగ్ అవుట్పుట్ అండ్ గ్రౌండ్ కనెక్షన్స్ అండి.
ఈ ఎనీ బస్ ఫీల్డ్ బస్ అనేది కంప్లీట్గా మనము డాటా మనం అవుట్పుట్ తీసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఫైనల్గా ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే ఈచ్ ఫేస్కి ఒక కరెంట్ ట్రాన్స్ఫార్మర్, 2 థైరిస్టర్స్ ఉన్నాయి. ఈ థైరిస్టర్స్ సెకండ్ ఎండ్ అనేది మోటార్ కనెక్ట్ చేయబడి ఉంది. మెయిన్ ఫంక్షనింగ్ అనేది సాఫ్ట్ స్టార్టర్ టు రిడ్యూస్ ద స్టార్టింగ్ కరెంట్ అండ్ టు గ్రాడ్యువల్లీ యాక్సిలరేట్ ద స్పీడ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద సాఫ్ట్ స్టార్టర్.